హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మనం ఒక ఇండియాలో జరిగే చాలా సర్ఫింగ్ కాంపిటీషన్లో ఛాంపియన్షిప్లో ఉన్న ఒక తన పేరు అయితే కిషోర్. సో ఈరోజు ఏంటంటే ఇతను ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఇప్పటికీ కూడా చాలా వరకు ఆడి ఇప్పుడు రీసెంట్గా ఆగస్ట్ 13th జరిగే ఈ కాంపిటీషన్స్లో కూడా మాల్దీవ్లో ఉంటుంది. సో ఆ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేషన్ అయితే చేస్తున్నారు. సో ఇండియాలో కూడా చాలా వరకు కాంపిటీషన్స్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ అలానే చాలా ఛాంపియన్షిప్స్ కూడా వచ్చాయి. ఇండియాలో జరిగే అండర్-16 ఏ కాంపిటీషన్స్ అయినా కూడా లాస్ట్ 5 years నుండి చూస్తే ద బెస్ట్ సర్ఫింగ్ టఫ్ ఇచ్చిన ద బెస్ట్ సర్ఫర్. సో తన మాటల్లో తన సర్ఫింగ్ ఎలా చేస్తారు, ఏంటి, ఎప్పుడు నేర్చుకున్నారు అనేది చెప్తాడు ఇప్పుడు. సో చెప్పండి బ్రో మా తెలుగు ఆడియన్స్కి. என் பேர் வந்து கிஷோர். நான் வந்து ஒரு 6 வருஷமாக சர்ஃபிங் பண்ணுறேன். கோவளம் அது இதுதான் என்னோடய ஹோம் பிரேக்கு. நான் எப்படி இங்கே சர்ஃபிங் கற்றுக்க வந்தேன்னா, எங்கள் அம்மா சர்ஃப் டஃப்பில் ஒரு 4 years-ஆக இங்கே ஒர்க் பண்ணியிருந்தாங்க. அப்போ வந்து இங்கே சும்மா வந்து பார்ப்பேன். நிறைய காம்படிஷன் அப்போல்லாம் வெளியே இருந்து வந்து இங்கே பண்ணுவாங்க. அப்போ பார்த்து இன்ட்ரெஸ்ட் ஆகி கற்றுக்கினது தான் சர்ஃபிங். సో తనకి చిన్నప్పటి నుండి సుమారు ఏజ్ 6 years నుండి అయితే సర్ఫింగ్ చేస్తున్నాడు. సో ఆ 6 years నుంచి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. చూసారు కదా తన ఫేస్, ఒక సర్ఫింగ్ ఒక బీచ్లో మునిగితే ఎలా అయిపోతుందో అలా అయిపోతూ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు తనని ఒక లెవెల్కి తీసుకెళ్లేలా చేసింది. సో ఈ సర్ఫింగ్ అనేది చాలా అంటే ఇప్పుడు చాలా బాగా చేస్తారు. సో చూస్తున్నారు కదా వీడియోస్లో ఎలా ఉందో అతని వీడియోలు. అండ్ ఇండియాలో చాలా కాంపిటీషన్స్ జరిగే వీటిలో కూడా ద బెస్ట్ సర్ఫింగ్. అండ్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన మహాబలిపురం కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అండర్-16 అండ్ మెన్స్ ఓపెన్ కేటగిరీలో కూడా తన పర్ఫార్మెన్స్ అయితే మేము చూసాం. చాలా ఫస్ట్ వస్తుంది అనేసి మేము అందరం అనుకున్నాం. సో బై లాస్ట్లో 1 wave వేరే అతను పట్టడం బట్టి సో హీ గాట్ ఎ 3rd place అండ్ ద బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ ఎక్కడ అంటే మన తమిళనాడులో ఉన్న మహాబలిపురం నుంచి అయితే ఒక 20 km అయితే ఉంటుంది. అండ్ చెన్నై నుంచి అయితే సుమారు ఒక 50 kilometers అయితే ఉంటుంది. సో అంత లాంగ్ డిస్టెన్స్లో వీళ్ళు ఇండియాలో ఫస్ట్ సర్ఫింగ్ కూడా ఈ తమిళనాడులోనే జరిగింది. సో మన ఇండియా నుంచి అయితే ఏషియన్ ఛాంపియన్షిప్కి అండర్-16లో అయితే మన కిషోర్ అయితే వెళ్తున్నారు. సో తన ఫీలింగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి అడుగుదాం. సో అతను దీని తమిళ్ కాబట్టి సో మీరు కొంచెం అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ సెలెక్టెడ్ ఏషియన్ ఛాంపియన్షిప్ బ్రో? Very excited for the Asian Championship. Okay. And we have a nice team. Okay. And very excited to go. How many times you went to the Maldives bro? Maldives 5 times. సో చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇప్పటికే మాల్దీవ్స్ అనేది నార్మల్గా వెళ్ళాలనుకుంటే చాలా హై బడ్జెట్. అలాంటిది మాల్దీవ్స్ 5 times వెళ్ళి అక్కడ సర్ఫింగ్ చేసి మన ఇండియన్ పవర్ ఏంటో చూపిస్తున్నాడు మన కిషోర్. సో ఇలాంటి సర్ఫింగ్ మన ఇండియాలో చాలా ఎక్కువ మంది చేస్తారు. అండ్ మన వైజాగ్ అండ్ మన తెలుగు స్టేట్లో అయితే చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి చాలామంది సపోర్ట్ ఉన్నారు. సో మన సర్ఫింగ్ అయితే మాత్రం చాలా తక్కువ సపోర్టు. అండ్ అలానే అసలు ఎంతవరకు సర్ఫింగ్ వైజాగ్లో ఉన్నదనేసి కూడా ఎవరికీ తెలియదు. సో అలాంటిది ఈ తమిళనాడులో ఉన్న ప్రతి ఆర్టికల్స్లో కూడా వీళ్ళ కోసం అండ్ ఈ సర్ఫింగ్ కోసం అయితే వేస్తారు. అలాంటిది మన ఆంధ్రాలో అయితే మాత్రం ఈ సర్ఫింగ్కి కొంచెం సపోర్ట్ అనేది చాలా తక్కువ. అలా సపోర్ట్ చేస్తే మన ఆంధ్ర నుంచి కూడా కొంతమంది అయితే సర్ఫింగ్కి ఇంకొంచెం డామినేషన్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో సపోర్ట్ చేస్తారనేసి అలానే మన కిషోర్ ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నారు కాబట్టి. అండ్ కిషోర్ అనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇచ్చే అడ్వైస్ ఏంటి అనేది అడుగుదాం. వాట్ ఈస్ యువర్ గివెన్ టు ద అడ్వైస్ తెలుగు పీపుల్ బ్రో? Just encourage us and thank you for watching this video.